ఈ ట్రాక్టర్లు, ఈ వ్యవసాయ పనిముట్లు చూస్తే అర్థమవుతుంది ఈ ఊర్లో వ్యవసాయం ఎంత చక్కగా జరుగుతుందో అని. ఇక వనం గురించి చెప్తా అన్నాం కదా, పెద్ద పెద్ద చింత చెట్టు పక్కనే కుందున్నది. పురాతన శిల్పాలు, ఈ స్తంభాలను చూస్తే అర్థమవుతుంది ఇది ఎంత పాతకాలంలో కట్టారో అని. కానీ ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏంటంటే రమణ ధ్యాన మందిరం. దాన్ని చూసిన తర్వాత ఈ ప్లేస్ గురించి తెలుసుకోవాలనిపించింది. శ్రీరామనవమి రోజు ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానికి సంబంధించిన వస్తువులు, సీతారాముల విగ్రహాలను ఇక్కడే పెడతారు. ఇక్కడ కనిపించే వీళ్ళంతా ఈ స్థలాన్ని డెవలప్ చేసిన వారు. ఇక్కడే సీతారాముల వారికి కళ్యాణం జరిగేది. చిన్నమ్మ అనే ఒక మహిళకి స్వయంగా రాముల వారే కళ్ళలోకి వచ్చి భూమి లోపల సీతారామ లక్ష్మణులుగా ఒకే రాయిపై శిల్పాలుగా చెక్కబడి ఉన్నామని చెప్పగా ఆమె తవ్వి తీసి పూజలు చేసిందట. ఇక ఆ ప్లేసే వనముగా మారింది. జై శ్రీరామ్.